ఏపీ బడ్జెట్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ఫుల్ నిధులు నీల్ అంటూ కూడా ఎద్దేవా చేశారు. గతంలో శ్రీలంక మాదిరి ఏపీ దివాళా తీస్తుందన్న చంద్రబాబుకు ఇంత బడ్జెట్ పెట్టేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. కేంద్ర మంత్రి అమిత్ షా 3 లక్షల కోట్ల సాయం ఎంత అవాస్తవమైన కూటమి బడ్జెట్ కూడా అంత వాస్తవం అంటూ కూడా రామకృష్ణ విమర్శించారు. కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టాము. ఇది బాహుబలి బడ్జెట్, గతంలో ఏనాడు పెట్టలే అంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. మీరే చెప్తున్నారు ఈ రాష్ట్రం అంతా దివాళా తీసిందని చెప్పి 5 ఏళ్ళు చెప్తున్నారు. ఆర్థికంగా దివాళా తీసింది, అప్పుల పాలైంది, ఏమీ లేదు, శ్రీలంక మాదిరి ఉందని చెప్పి ఇవాళ మీరు ఉన్నట్టుండి 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారంటే మరి అంత ఆదాయం వస్తూ ఉందా ఈ రాష్ట్రానికి? అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మీరు ఇవాళ అవాస్తవాలు చెప్తా ఉన్నారు ప్రజానీకానికి. మొన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చారు. ఆయన బహిరంగ సభలోనే చెప్పారు 3 లక్షల కోట్ల రూపాయల సహాయం చేశాము, ఆర్థిక సహాయము 7 మాసాల కాలంలో అన్నారు. మరి 7 మాసాల కాలంలో ఆయన 3 లక్షల కోట్ల రూపాయలు సహాయం చేసింటే ఆ డబ్బులను తీసుకుని పోయి ఎక్కడ పెట్టారో చెప్పమని అడుగుతా ఉన్నా. పోయి చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో పెట్టారా, పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో పెట్టారా? ఆ 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి? కాబట్టి ఏమంటే అమిత్ షా గారు 3 లక్షల కోట్ల రూపాయలు అనేది ఎంత అవాస్తవమో 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కూడా అంతే అవాస్తవిస్తాడు చెప్పండి. అదేవిధంగా ఏ రకంగా రెవెన్యూ లోటు భర్తీ చేస్తారో చెప్పండి. ఆ రకంగా రాష్ట్ర ప్రజలను కన్విన్స్ చేయమని. రాజంపేట సబ్